గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ధారావాహిక శీర్షిక 83వ ఘట్టాన్ని దాటి 84లోకి అడుగుపెట్టింది. భగవంతుడు అనుకుంటే కానిదే ఉంటుంది. భగవంతుని ఆశీర్వచనం దీనికి ప్రధాన కారణం ఈ విద్యార్థులైనటువంటి వారందరూ కూడా ఇక్కడికి రావడం దానికి ఉపబలకమైనటువంటి కారణం. ఇలా ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షిక అలా కొనసాగుతూ ఉంటే ఈ విద్యార్థులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఈ వయసులో ఉన్నటువంటి మిగిలిన పిల్లలు కూడా ఒక్కసారి ఆ విష్ణు సహస్రనామం పుస్తకాన్ని చదువుతూ ఉన్నట్లయితే వేరే ప్రత్యేకంగా ఎవరి దగ్గరకో వెళ్ళి ఉపదేశాన్ని పొందవలసిన అవసరం ఉండదు. అందుకోసమే అక్షరాక్షరాన్ని మనం పరిశీలించుకుంటూ అనుశీలించుకుంటూ జాగ్రత్తగా చెప్పుకుంటూ ఉంటున్నాం. అన్ని నామాలకి అర్థం చెప్పడం అనేది సాధ్యమయ్యే అంశం కాదు. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి నామాలు మాత్రమే అక్కడ 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 అనుకుంటూ మనం పెడుతున్నాం. ఈ జరిగేటటువంటి కార్యక్రమంలో మళ్ళీ 60 నుండి 69వ శ్లోకం వరకు మీరు చదవబోతున్నారు. దానికి ముందుగా ఈ 60 నుండి 69వ వరకు ఉండే భాగంలో అతి ముఖ్యమైనటువంటి 2 నామాలని ఈ ఘట్టంలో మనం అనుకుందాం. సంస్కృతంలో ఉన్న గొప్పదనం సవర్ణ దీర్ఘ సంధి అని ఉంటుంది. దాంట్లో విచిత్రమైన రహస్యాలు దాగుంటాయి. భగవాన్ భగహానంది వనమాలి హలాయుత 2 ఉన్నాయి. భగవాన్ భగహానంది. నిన్న భగవాన్ అంటే ఏమిటో అనుకున్నాం. నిన్నంటే అంతకు ముందు జరిగిన సంఘటనలో భగహా అంటే ఏమిటో అనుకున్నాం. తర్వాత భగహా నంది అక్కడ పదవి సాగు ఉంది. భగహా నంది అన్నదే అవుతుంది. భగహా ఆనంది అది. ఇది మరి నంది అవుతుందా ఆనంది అవుతుందా? కాస్త కిందికి దిగి అర్థమయ్యేలా చెప్తాను. రామాయణం అనే మాట ఉందనుకోండి. రామ అయనం రామాయణం. రాముని భార్య పేరు సీత కదా. రామా అన్న సీత దీర్ఘం తీస్తే సంస్కృతంలో ప్రత్యయం ఉంది, దాని ద్వారా రామ అవుతుంది. రామ అయనం రామాయణం. అలాగే శివానందలహరి అనే మాట ఉందనుకోండి. శివ ఆనందలహరి శివ ఆనందలహరి. దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సవర్ణ అంటే సమానమైన వర్ణం. 2 ఏవైనా కానీ అలా వచ్చినట్టయితే అది దీర్ఘం అవుతుంది. కాబట్టి ఈ కొత్త లేనటువంటి అర్థం మనకు వస్తుంది. కాబట్టి భగవాన్ భగహా నంది భగహా ఆనంది 2. నంది అంటే అర్థం ఏమిటి, ఆనంది అంటే అర్థం ఏమిటి, అది మనం తెలుసుకోవాలి. నందతి నందతి నందత్యేవ. నంది అంటే తనలోనే ఆనందాన్ని పొందడం అని అర్థం. చాలామందిని చూస్తూ ఉండండి. 100లో ఒక 60 మంది తమలో తామే నవ్వుకుంటూ కనిపిస్తారు. అది ఎంత అదృష్టమో. హసన్ముఖత్వం అదృష్టం. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖంతో ఉండడం ఒక అదృష్టం. వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అంటే పిచ్చివాళ్ళ వెర్రివాళ్ళ కాదు. ఏదో ఒక ముఖ్యమైన విషయం వాళ్ళకి బుద్ధిలోకి వచ్చింది. వస్తే దాన్ని ఓసారి బయటికి తెచ్చుకుని, అంటే బుద్ధిలో నుండి ఒకసారి కళ్ళ ముందుకు తెచ్చుకుని ఆనందాన్ని పొందుతుంటారు కదా.
నంది నంది అనేది పరమాత్మ లక్షణం. భగవంతుడు ఎప్పుడూ కూడా జరిగినటువంటి విషయాలు ఒకసారి అనుకుంటూ తనలో తాను ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అది ఎవరి లక్షణం? పరమాత్మ లక్షణం. ఎక్కడ? త్వచక్షు శ్రోతృ జిహ్వాఘ్రాణ సంతోషాన్ని కలిగించేవి 5 ఉన్నాయి. త్వక్ భగవంతుడు తన శరీరాన్ని చూసుకుంటాడు. ఎంతో అమోఘమైన తెల్లని, పసుపు పచ్చని, ఎర్రనైన ఆ చందనాలన్నీ ఒంటికి రాసుంటే ఎంత బాగున్నాను అనుకుంటాడు. ఇది త్వక్, శరీరానికి సంబంధించిన ఆనందం. అర్థమవుతుందా? అలాగే మంచి వేసంకాలం, అలా విపరీతంగా ఎండ దంచేస్తుంది. ఆ సందర్భంలో చక్కనైనటువంటి మేఘం వచ్చి ఆ మేఘం నుండి సన్ననైనటువంటి అలా చల్లనైన చిరు గాలి తెంపర అలా ఒకసారి మన మీద వెళ్ళింది అనుకోండి, అబ్బా అనుకుంటాం. అదిగో అది భగవంతుడి యొక్క లక్షణం. అలా లోపల ఆనందపడ్డం తెలుస్తుందిగా. చక్షు అమ్మవారు అలా అద్దాన్ని చూపిస్తే ఓసారి ఆ అద్దాన్ని ఆయన చూసుకుని చాలా చక్కగా ఉన్నానే అని అనుకుని తనలో తాను ఆనందాన్ని పొందుతాడు భౌతికంగా. అంతేకాదు, ఓ రాక్షసుణ్ణి ఇష్టంతో చంపుతాడు. ఓ రాక్షసుణ్ణి చాలా కష్టం మీద చంపుతాడు. ఎందరినో అలా చేసి మొత్తానికి భలే వాడిని మట్టు పెట్టగలిగానే అని అనుకుంటాడు. ఇవన్నీ కూడా నంది ఆయన తనకి తాను ఆనందాన్ని పొందే విధానాలు తెలుస్తుందిగా. త్వచశ్రోతృ చెవితో ఎందరో భజనలు చేస్తూ ఉంటే వింటాడు. ఎందరో కీర్తనల్ని పాడుతూ ఉంటే వాటిని వింటాడు. ఇదంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఆవేళ ముక్కోటి ఏకాదశి రోజుని ఎంత చక్కటి భజన చేశారు, ఎంత చక్కనైన కీర్తనల్ని పాడారు అని తనలో తాను ఆనందాన్ని పొందుతాడే నంది. అలాగే జిహ్వా ఎందరో అమోఘమైనటువంటి కీర్తనల్ని శరీరాన్ని మరిచిపోయి పాడుతూ ఉంటే ఆ పాడేటటువంటి ఆ ధ్వనిని వినడమే కాకుండా చాలా సంతోషంతో వాళ్ళు పాడుతూ ఉంటే ఆ పాడేటటువంటి కంఠధ్వని మాధుర్యాన్ని ఎంత చక్కనైన జిహ్వలతో వాళ్ళు గానం చేశారు అని ఆనందపడతాడు. అలాగే ఘ్రాణ పుష్పయాగం జరుగుతూ ఉంటుంది తిరుమలలో. అన్ని దేవాలయాల్లోనూ పుష్పయాగాలు జరుగుతున్నాయి. వేళ ఆ తలుపు తీయగానే బ్రహ్మాండమైన సువాసన వస్తుందే, దాన్ని ఆ ఒక్కరోజే చూసి మర్చిపోడు. అలా అనుకుంటూ ఉంటాడు. ఇదంతా నంది. తెలిసిందా? నందికి ఆనందికి తేడా. నంది అంటే పరమేశ్వరుడు తనలో తాను పొందే ఆనందం. ఆనంది మనకి ఏదైనా సంతోషకరమైన వార్త వినిపిస్తే మనం ఏం చేస్తాం? మనం చెప్తే ఆనందపడే వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్తాం కదా. అది ఆనందం. భగవంతుడికి కలిగేటటువంటి ఆ సంతోషం నంది. ఆ సంతోషాన్ని ఎవరైనా సరే మరొకరి పంచుకుని సంతోషాన్ని పొందింపజేస్తే అది ఆనందం. ఈ నంద లక్షణము ఉంది పరమేశ్వరుడికి, ఆనంద లక్షణము ఉంది ఆయనకి. కానీ మనం భగవంతుడి ఆనందాన్ని గమనించుకోగలిగితే నంది అనాలి ఆయన్ని. ఆ ఆనందాన్ని మనతో ఆయన పంచుకున్నట్లయితే ఆనంది అనాలి. అర్థమవుతోంది అనుకుంటాను. చాలా క్రిందికే వచ్చి చెప్తున్నాను. ఈ నంది అనే నామంతో భగవంతుణ్ణి అర్చించవలసి వస్తే నందినే నమః అంటాం. ఆనంది అనే నామంతో అర్చించవలసి వస్తే
ఆనందినే నమః అంట. ఇప్పుడు అర్థమైందిగా. కాబట్టి భగవంతుడి ఆనందం ఏదైతే ఉందో తనలో, అది నంది అవుతుంది. ఆ భగవంతుడే ఆ తన నందాన్ని, ఆనందాన్ని మనకి పంచుకున్నట్లయితే ఆనందీ అని అనిపించుకుంటుంది. ఈ స్ఫూర్తితో మనం 60 నుండి 69వ శ్లోకం వరకు ఏమాత్రపు వేగము లేకుండా ఖచ్చితంగా, స్పష్టంగా, ఉత్సాహంగా మహాప్రాణాలు ఒత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా అనుకుంటూ ప్రద్యుమ్నో అమిత విక్రమ, అలా చదువుతారా? చదవండి, ప్రారంభించండి. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః సుధన్వా ఖండ పరశుర్దారుణో ద్రవిణప్రదః దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్. త్రిసామా సామగస్సామా, అక్కడే ఉంది సామ, దీర్ఘాలు మనం పెట్టకూడదు. త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్. చదవండి మళ్ళీ. త్రిసామ త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిపరాయణం శుభాంగః శాంతిదశ్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తి నివృతాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విదితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతః చక్షురనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిరర ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరః శౌరిః శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవః కేశిహా హరిః. నందికి ఆనందికి తేడా తెలుసుకున్నాం కదా. కొద్ది దాన్ని వివరించుకుందాం. తనలో ఆనందాన్ని ఎప్పుడూ పొందుతూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని చూశాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలీ చింతామృతాస్వాద సంతానుండై మరచంసురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర. విపరీతమైనటువంటి ఆనందంతో మనం ఉన్నప్పుడు చేసే పని ఏమిటో మర్చిపోతాం. తెచ్చుకున్న వస్తువులన్నింటినీ తిరిగి తీసుకువెడుతున్నామో లేదో కూడా మర్చిపోతాం. ముందు పని వెనుక, వెనుక పని ముందు చేస్తాం. కారణం ఏమిటి? చెప్పలేని ఆనందం మనలో అలా సముద్రపు కెరటాల్లో ఉంది కాబట్టి. పరీక్ష బాగా రాసేసాం, అప్పుడు మంచి సంతోషంతో ఎగురుకుంటూ ఇంటికి వెడతాం. ఆ వెళ్ళే సందర్భంలో ఏవో మర్చిపోతాం. ఇంటికి వెళ్ళాక అమ్మ తిడుతుంది. ఎందుకని? మన ఆనందం ఆవిడికి తెలియదు కాబట్టి. మనకి అనుభవం మాత్రమే ఉంది, తనకి అనుభవం లేదు కాబట్టి. పానీయంబులు త్రావుచున్, ఏదైనా సరే వాళ్ళమ్మ చక్కగా ఇస్తే అది తాగుతూ ఆనందపడేవాడు. తాగుతూ ఆనందపడ్డం ఏంటి? అబ్బో, భగవంతుడు నాకు ఈ చక్కనైన నీటిని ఇచ్చాడు అని, నీటిని ఇచ్చాడని ఆనందపడాలా అనుకుంటాం మనం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతానికి కానీ మనం వెళ్ళినట్లయితే నీరు కనిపిస్తే ఉండే ఆనందం ఏమిటో అప్పుడు మనకు అర్థమవుతుంది. అంచేతనే ఇంట్లో నూతి నిండుగా నీరున్నంతకాలం నీటి యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థం కాదు. ఎప్పుడైతే నుయ్యి ఎండిపోతుందో,
లేదా పక్కింటి నుండి నూటి నీళ్ళని తెచ్చుకోవలసిన అవసరం వచ్చిన రోజున పక్కింటి వారు రావడానికి వీల్లేదని అన్నారో అప్పుడు నీటి విలువ మనకు తెలుస్తుంది. పానీయంబులు త్రావుచున్, ప్రహ్లాదుడిది అది కాదు. పానీయంబులు త్రావుచున్ ఆపశ్చ నారాయణ, ఈ నీళ్లు నారాయణ స్వరూపం. ఈ నీళ్ళ మీదే శ్రీ మహావిష్ణువు పక్క వేసుకుని పడుకుంటాడు. ఈ నీళ్లలో నాకు శ్రీమన్నారాయణుడు కనిపిస్తున్నాడు. అది ఆయన ఆనందం. నంది భగవంతుడు ఆనంద స్వరూపుడు. ప్రహ్లాదుడు ఆ ఆనంద స్వరూపాన్ని, ఆయనకుండే నందరూపాన్ని ఈయన గ్రహించగలిగాడు కాబట్టి ఆనంది. అర్థమవుతుందా? కుడుచుచున్, భోజనాన్ని చేస్తూ సంతోషపడేవాడు. భోజనాన్ని చేస్తూ సంతోషపడ్డం ఏమిటి? అన్నాన్ని ఇచ్చిన వాడెవరు? భగవంతుడు. భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం ఈవేళ భోజనాన్ని చేయగలుగుతున్నాం. అదేమిటి? ఎక్కడి నుంచైనా బియ్యం తెచ్చుకుంటాం, లేకపోతే ఏదో తెచ్చుకుంటాం, తెచ్చుకుని తింటాం. దీనికి భగవంతుడి గొప్పదనం ఏమిటి అనుకోకూడదు. భగవంతుడు ఇచ్చాడు, కానీ జేబులో 1,00,000 రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి భోజనం దొరక్కపోయే సందర్భాలు చాలా ఉంటాయి లోకంలో. అప్పుడు తెలుస్తుంది భోజనపు విలువ కదా. అంచేత కుడుచుచున్, భగవంతుడి వేళ తినగలిగిన అదృష్టాన్ని ఇచ్చాడు. వేళ భగవంతుడు ఈ రోజున నేనే కాక నా కుటుంబ సభ్యులందరికీ కూడా భోజనాన్ని పెట్టగలిగిన అదృష్టాన్ని ఇచ్చాడు. ఈ రోజున నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేనే సంపాదించి భోజనాన్ని పెట్టగలిగిన అదృష్టానికి నోచుకునేలా చేశాడు ఈవేళ. ఇది ఆనంది. కాబట్టి ఎంత అదృష్టవంతుణ్ణి. ఈవేళ భోజనానికి అక్కడ కూర్చుని కూడా తినడానికి అనారోగ్యం అనేది అడ్డుగా వచ్చి ఎంతమంది తినలేకపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అంచేత భగవంతుడు ఈ అన్నాన్ని ఇచ్చాడు నాకు, తెలుస్తుందా? అది అనుకునేటటువంటి వాడు ప్రహ్లాదుడు. ఇలాగే ఏదైనా సరే, ఏం చేస్తున్నా, ఏది చూస్తున్నా అన్నిటిలో ఎవరిని చూసేవాడు? ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే చూస్తూ ఉండేవాడు. ఆయన సహజంగా ఆనందం కలిగిన వాడు. ఆ ఆనందాన్ని చూసి ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి స్థితి, ప్రహ్లాదుడి గమ్యం, ప్రహ్లాదుడి లక్ష్యం ఏమిటంటే తనలో ఆనందాన్ని ఎలా సహజంగా శ్రీ మహావిష్ణువు కలుగున్నాడో తాను కూడా ఆయన్ని చూసి ఆనందం పొందడం కాకుండా తాను కూడా తనలోనే ఆనందాన్ని పొందుతూ ఆ శ్రీమన్నారాయణుని స్థాయికి ఎదగాలి అనేది. ఆ చిన్న తేడా అర్థమైందా? ఆ భగవంతుడికి తనలోనే ఆనందం ఉంటే ఆ ఆనందాన్ని చూసి ఆనందం పొందడం కాదు, తాను కూడా అలా స్వయంగా తానే ఆనంద రూపునిగా అయిపోవాలి అనేది ఆ ప్రహ్లాదుడి లక్షణం. ప్రహ్లాదుడే కాదు, నారదుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవహర్నివాస, వాళ్ళందరూ కూడా భగవంతుడిలోని ఆనందాన్ని గమనించారు. అంతేకాక తాము ఆ ఆనంద స్వరూపుడైన భగవంతుని స్థాయికి ఎదగాలి అని అనుకున్నారు. అంచేత వ్యక్తి సామాన్య స్థాయి నుండి ఆనందాన్ని చూడగలిగిన స్థాయికి రావాలి. ఆనందాన్ని చూడగలిగిన స్థాయి నుండి భగవంతుని స్థాయికి ఎదగాలి అని అనుకోగలగాలి. అది నందికి ఆనందికి ఉండేటటువంటి తేడా. అర్థమైంది కదా? ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఒకసారి 60 నుండి 69 వరకు ఈసారి మళ్ళీ నా చేత చెప్పించుకోకుండా ఉండేలా ఉత్సాహంగా, ఆనందంగా, వేగం కాకుండా ఒక్కసారి చదవండి. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః సుధన్వా ఖండ పరశుర్దారుణో ద్రవిణప్రదః దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామా సామగः సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్చమశాంతో నిష్టా శాంతిః పరాయణం
शुभांगः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृतात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमतांबरः श्रीधर श्रीश श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेय श्रीमान् लोकत्रयाश्रयः स्वक्ष स्वंगसदानन्दो नन्दिज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतः चक्षुरनीशः शाश्वतः स्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो अमितविक्रमः कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः. ఇలా ప్రతి పదానికి అర్థాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి అంటే మనం పదాలని జాగ్రత్తగా విడదీసుకుంటూ చదువుకోవాలి. ఎక్కడైనా లోతు అర్థాలు ఉన్నాయేమో పరిశీలించుకోగలగాలి కూడా. అర్థమైందా? భగవంతుడు ఎంతటివాడు అంటే మనలో ఏదైనా తనని చూసి ఆనందపడే లక్షణం ఉందా అని గమనిస్తూ ఉంటాడు ఆయన. అంచేతనే వాళ్ళని అందరినీ భక్తులుగా చేసేసుకోడు. ఎవరిలో ఈ గుణం ఉందో గమనించుకుని వాళ్ళని మాత్రమే తన స్థాయికి తెచ్చుకునేలాగా చూస్తూ ఉంటాడు. భారతాన్ని తీసుకోండి. భారతంలో ఇద్దరు అమోఘంగా కనిపిస్తారు. ఆ శ్రీకృష్ణుణ్ణి వ్యక్తిగా అంటే ఓ మామూలు లౌకికమైనటువంటి మనిషిగా గమనించినటువంటి వాళ్ళు ఇద్దరు. విదురుడొకడు, భీష్ముడొకడు. ధర్మరాజు అమోఘంగా ఇంక అసలు శ్రీకృష్ణుడే జీవితంగా ధ్యానించినటువంటి వాడు. అంచేత ధర్మరాజు భీష్ముడు అనే ఇద్దరూ కూడా తాము కృష్ణుడితో మాట్లాడుతున్నట్టుగా ఏనాడు అనుకోలే. వాళ్ళిద్దరూ భగవంతుడితోనే మనం మాట్లాడుతున్నాం అని అనుకునేవారు. అంచేత తమకి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా తమ హృదయంలోనే అనుకునేవారు తప్ప ఎక్కడా కృష్ణుడికి వెళ్ళి మొరబెట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకని? భగవంతుడితో చెప్పుకోవాలి అంటే అక్కడెక్కడో వైకుంఠానికో ద్వారకకో వెళ్ళి మొరబెట్టుకోకల్లా లోపల ఇంత కష్టం ఇచ్చావేమిటయ్యా అని ఒకసారి అనుకుంటే అది వెంటనే ఆయనకి చేరిపోతుంది. విదురుడున్నాడే, విదురుడు కూడా కృష్ణుడు సాక్షాత్తు దైవంగానే కనిపిస్తాడు. కానీ విదురుడు ధర్మరాజుని చాలా గొప్పగా గౌరవించే లక్షణం ఉన్నటువంటి వాడు. అయినా కౌరవ పక్షాన ఈ భీష్ముడు ఉన్నట్టుగా ఉన్నప్పటికీ భీష్ముడంతటి ధైర్యస్తుడు కాదు విదురుడు. ఉన్నదన్నట్టుగా చెప్పేటటువంటి వాడు మాత్రమే తప్ప భీష్ముడిలా పట్టించుకోనటువంటి తనం అంటే అధికారానికి సంబంధించిన బరువు తన మీద ఉంది కాబట్టి పట్టించుకోనటువంటి తనం కలిగిన వాడు కానే కాదు. అయితే ధర్మబద్ధంగా మాత్రం మాట్లాడతాడు. అంచేత విదురుణ్ణి కూడా గౌరవిస్తాడు కృష్ణుడు. ఎందుకని అంటే తనలో ఏ విధమైనటువంటి నిజాయితీ ఉందో, తనలో ఏ విధంగానూ అసత్యమాడని లక్షణం ఉందో ఆ రెండు లక్షణాలు ఆ విదురుల్లో ఉన్నాయని ఆ తనకున్న నంద లక్షణాన్ని ఇతరుల్లో చూసుకుని ఆనందాన్ని పడుతూ ఉండేటటువంటి వాడు. అలాగే విదురుడు కూడా అంత సంతోషంగానూ ఉంటూ ఉండేవాడు. ఆ స్థాయి భగవంతుని స్థాయికి చేరాలనే ప్రయత్నాన్ని మాత్రం విదురుడు చెయ్యలేదు. అయితే లౌకికంగా ఉండేటటువంటి అందరి వ్యక్తుల్లోనూ భగవంతునికి సంబంధించిన ఆలోచన కలిగేలా మాత్రం నిత్యం ప్రయత్నిస్తూ ఉండేవాడు. అంచేతనే అంటూ ఉండేవాడు ఏమని, భగవంతుడు చూస్తుంటాడయ్యా కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు, భగవంతుడు గమనిస్తున్నాడయ్యా జాగ్రత్త. ఎంత గొప్ప మాటది. అందుకని ఆ విధంగా ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మాత్రమే భగవంతునిలో ఉండే నందీ అనే లక్షణం మనలో ఆనందీగా పర్యవసించుతుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే
ఆ విశేషాన్ని తెలియజేస్తుంది విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షిక. లౌకికమైన ఉదాహరణ చెప్పి ముగిద్దాం. ఒక్కొక్క ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఉంటే అబ్బాయి ఎంత బాగుందండి అనిపిస్తూ ఉంటుంది మనకి, అంతే కదా. ఆయన ఆనందపడుతూ చెప్తూ ఉంటాడు, కానీ అది నందం. నందం అంటే తనలో ఆ విధంగా చెప్పగలిగినటువంటి శక్తి, వక్తృత్వం, బుద్ధి లోపలికి చొరబడే గలిగి చెప్పే విధానం ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, నేను కూడా ఇలా ఆయనలా అంత పద్ధతిగా అందరి బుర్రల్లోకి చొరబడి విషయాన్ని చెప్పగలిగే రోజు నాకు వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటామే. అది ఆనందం, అది నందం, ఇది ఆనందం. మనకి రాష్ట్రపతి గారు ఉండేవారు అబ్దుల్ కలాం అని. ఆయన అలాగే స్ఫూర్తి చెంది బ్రహ్మాండమైనటువంటి స్థాయికి ఎదగలిగారు. అర్థమవుతుందా? అంచేత ఎదుటి వాళ్ళు చాలా బాగా చెప్పారు అని అనుకుంటే ఏ ప్రయోజనం లేదు. మట్టి ముద్దని గోడకు కొడితే అక్కడే ఆగిపోతుంది. బంతిని కానీ కొడితే వెనక్కి ఎంత బలంగా మనం కొడితే అంత బలంగానే వెనక్కి వస్తుంది. కాబట్టి భగవంతుణ్ణి దర్శించినప్పుడు ఆ స్థాయికి ఆనందంలో అయినా సరే కనీసం వెళ్ళగలగాలి అనేలా ప్రయత్నాన్ని కానీ ప్రారంభిస్తే ఏదో ఒకనాటికి అంత రాకపోయినా కొంత స్థాయి అయినా కలిగి మనం ఉండేటటువంటి ప్రదేశంలోనో చుట్టుపక్కలలోనో భగవంతుని యొక్క నంద గుణాన్ని ఆనంద రూపంగా మనం చేయగలం. సరేనా? అది చూశారు కదండి. విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షిక, ఈ ధారావాహిక కార్యక్రమాన్ని ఇలాగే మీరు ప్రోత్సహిస్తూ ఉంటారని, మిమ్మల్ని ప్రోత్సహించేలా ఆ పరమేశ్వరుడు సర్వ అనుగ్రహాన్ని మనందరి మీద కూడా వర్షిస్తూ ఉంటాడని, విష్ణు సహస్రనామాన్ని ఇలా దేశాలు అలా దాటించేసి మొత్తం అందరికీ ప్రచారం చేయవలసిన బాధ్యత, కర్తవ్యం, హిందూ ధర్మం ఎంత సనాతనమో ఆ విశేషాన్ని అందరిలోకి చొప్పించవలసినటువంటి కర్తవ్యం మన మీద ఉంది అని తెలియజేస్తూ, మనకి పనిని అప్పచెప్పినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరునికి సాష్టాంగపడుతూ దీని తరువాత ఘట్టానికి మనం ప్రవేశించబోతున్నామనే యథార్థాన్ని ప్రకటిస్తూ ఓం నమో వెంకటేశాయ.